అయిపోయినా ఏమున్నాయి దీంట్లో పర్సన ఉన్న కాడికి స్వాహా. ఇగో ఏమున్నాయి, ఒక 4-5 వందలు ఉంటాయేమో కథం. ఎంత దారి ఖర్చు 30,000, 15,000 టోల్ గేట్లకు వేసినా, 15,000 దారి ఖర్చు పెట్టుకున్నా, మొత్తం మింగిళ్ళు కూర్చున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనం వచ్చేసి రిలయన్స్ బంకులో ఉన్నాం. ఇక్కడ ఆగడానికి కారణం ఏంటంటే దీనికంటే ముందు 2-3 చోట్ల కూడా ఆగాల్సి వచ్చింది. కారణం ఏంటంటే మనం ఎక్స్ప్రెస్ హైవే ఎక్కిన కాడికైతే ఒక వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇక మా తర్వాత రోజు జర్నీ మొత్తం ఎక్స్ప్రెస్ హైవే మీదనే, ఫుల్ నైట్ ఎక్స్ప్రెస్ హైవే మీదనే జరిగిపోయింది. అక్కడ నుంచి ఫరూకాబాద్ ఊరు దాటక ముందే, ఊరు ఎంట్రన్స్లోనే మాకు పోలీసు వాళ్ళు ఆపారు. ఇగో ఈ రకంగా పోలీసు వాళ్ళు ఆపారు. ఆపేసి అది ఏంటంటే మామూలుగా వచ్చేటప్పుడు మాత్రం బళ్ళన్నీ లైన్గా వరుసగా ఆగున్నాయి. దగ్గర ఒక 30 బళ్ళ దాకా ఆగున్నాయి. కాకపోతే ఏంటంటే నేను కూడా వెళ్ళి ఆ లైన్లో పెట్టేసుకున్న తర్వాత కొన్ని బండ్లు మమ్మల్ని ఓవర్టేక్ చేసుకొని ముందుకెళ్ళిపోతున్నాయి. సో ఈ లైన్ అక్కడ ఏంటంటే నైట్ అప్పటికే టైం 2-3 అవుతుంది. ఏంటి సంగతి అంటే ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ముంగట జామ్ అయింది బళ్ళ పిల్లు అని చెప్పేసి పోలీసు వీళ్ళు మన తోటి డ్రైవర్లు అయితే చెప్తున్నారు. తర్వాత నేను కూడా ఎందుకు అని చెప్పేసి మనది పచ్చసరకు మాల్ కదా, ఆగడం ఎందుకు, ముందుకెళ్ళి ఏదైనా జామ్ అయినా సరే పోలీసు వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి లెక్కలో అయితే ముందుకెళ్ళిపోయినా. పోలీసు వాళ్ళు అయితే నానా హంగామా చేసిళ్ళు. అక్కడ ఓ రెస్పెక్ట్ పద్ధతి పాడు లేకుండా డ్రైవర్ల మీదకి ఎగబరుడు, నానా రచ్చ చేసిళ్ళు హంగామంతా. ఇక అక్కడే బండి తిప్పించేసి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చేసినామో ఆ జామ్ వెనకాల లైన్లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఒక రోజల్లా 2-3ంటికి, ఉదయం తెల్లారుజామున 3ంటికి వచ్చేసి, తర్వాత మరుసటి రోజు 3ంటికల్లా, ఒక రోజు 12 గంటలు పోయినట్టే. పోయిన తర్వాత ఇంత హడావుడి చేసి ఏందా అని చెప్పేసి అంటే అక్కడ ఇంతకుముందు ఒక వీడియోలో చూపించేసిన మనకి ఏంటంటే గంగానది బ్రిడ్జి పైన మనకు ట్రాఫిక్ ఆగిపోయింది అని చెప్పేసి అని. అక్కడ ఏంటంటే ఈ జాతరలు జరుగుతూ ఉంటాయి దానికోసం. ఎందుకంటే ఈ శ్రావణంలో వచ్చే లాస్ట్ సోమవారం అన్నట్టు ఈ సోమవారం. సో దాని గురించే బళ్ళు అయితే ఆపిళ్ళు. అంతా ఆపి గాయగత్తర చేసేసి ఏం చేసేయాలంటే తీరా టైం వచ్చేసరికి బండి దగ్గర 500, కొత్తల దగ్గర 1000 రూపాయలు ఈ రకంగా డబ్బులు తీసుకుని అయితే వదిలేసిళ్ళు. మామూలుగా అడగల డబ్బులు, ఒక్కొక్కరికి 2,000, 3,000 ఇట్లా ఈ చొప్పున తెలిసిన వాళ్ళు అయితే అడిగేవాళ్ళు. ఇక టమాటా బేరం లెక్కనే, టమాటాలు వంకాయలు ఎట్లా కొనుక్కుంటాం బేరం కొద్దీ సేమ్ ఇవి కూడా గట్టినే 500, 300, 100, 200 మరీ ఘోరంగా అడిగిళ్ళు. అక్కడ ఆగిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి బరేలి వచ్చి మనం ఇక్కడ ఆగిపోయినాం. ఈ బరేలి వచ్చింది అయితే నేను రాత్రి 8ంటికి వచ్చినాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. పార్టీకి ఫోన్ చేసి కొద్దిగా పీకల మీద కూర్చున్నా, అన్న లేట్ అయిపోయింది అనవసరంగా పెట్టినా అట్లా ఇట్లా అని చెప్పేసి అని కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే మురాదాబాద్ వచ్చేయమన్నాడు. సో మనకైతే మురాదాబాద్ వచ్చేసి వెళ్తాం అయితే మొదటిసారి. ఇంతకుముందు ఎప్పుడు పోలేదు, కొత్త పాయింట్. పోయిన ట్రిప్లోనే వెళ్ళాల్సింది మురాదాబాదు, కానీ దారిలోకి వెళ్తా ఆటోమేటిక్గా ఆ పాయింట్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఆ పార్టీ పెట్టిన లొకేషన్ అయితే మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆ లొకేషన్ పట్టుకొని వెళ్ళిపోవాలా. దగ్గర ఇక్కడ నుంచి ఒక 1000 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఒక 3 టోల్ గేట్లు అయితే మనకు తగిలే అవకాశం ఉన్నది. ఈ బంక్ దాటగానే వెంటనే టోల్ గేట్ తగులుతుంది మనకు. సో ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బయలుదేరినాం. ఇక ఈ ట్రిప్ అయితే బాగా లేటు రప్పస్ అయిపోయింది బాగా. లాస్ట్ ఈ ట్రిప్ రిలయన్స్ బంక్ మంచి పార్కింగ్ ఉన్నది. కొంచెం స్నానాలు చేసుడు కానీ ఫ్రెష్ అప్ అవుడు కానీ మొత్తం ఇక్కడే చేసుకున్నాం. బంక్ వాళ్ళు అయితే మంచి రెస్పెక్ట్గా మాట్లాడిళ్ళు. బంక్ ఎవరు మన స్టాఫ్ ఉంటారు చూసా, వాళ్ళంతా బాగా మాట్లాడిళ్ళు. ఎందుకంటే ఆ ఫెసిలిటీస్, మన టాయిలెట్ రూమ్స్ కానీ అది కానీ ఇది కానీ, స్నానాలు చేసే గదులు కానీ బ్రదర్ అక్కడ ఉంటాయి అని చెప్పేసి అని చాలా రెస్పెక్ట్గా మాట్లాడి మంచిగా చూసుకున్నారు వాళ్ళైతే. సో మనకు కనబడేదే ఏది టోల్ గేటు దగ్గరలోనే ఉన్నాం. ఒక రూమ్లో వేసి మనకు బంద్ ఇచ్చినట్టు అయిపోయింది. గాలి ఆడతలా అసలు. పార్టీ ఫోన్ చేసి రా అనడంతో కొద్దిగా ఏంటంటే ఉత్సాహం పానం లేసి వచ్చింది. ఈ సోమవారం రాఖీ పండుగ, మళ్ళీ తెల్లారితే మంగళవారం ఒకటి మనకు చేపల మార్కెట్లు మొత్తం బంద్ ఉంటాయి. ఈ 2 రోజులు ఖాళీ అయ్యిగా. ఇప్పటికే 3వ రోజు రావాల్సిన బండి 5వ రోజు పాయింట్లోకి వెళ్తుంది. అంటే ఇప్పటికే 2 రోజులు పోయింది. ఈ పండుగ వచ్చేసి మళ్ళీ ఒక 2 రోజులు, 4 రోజులు దిగుమతి అయ్యే టైం కాస్త ఈయన అయిపోయింది మనకి. ఇక దిగుమతి ఒక 3 రోజులు 4 రోజులు, చాలా రోజులు పోతున్నాయి. సో మనకు ఎందువల్ల లేట్ అయింది అని చెప్పేసి అంటే ఆ యూపీలో దేనికోసం జరుగుతాయి, ఆ ఈ పండుగలు అనేటివి ఎందుకోసం జరుగుతాయి, బళ్ళు ఇటనే కాదు
ఆల్ ఓవర్ యూపీ మొత్తం ఎటు రాకుండా బళ్ళు ఆపుతా ఉంటారు. మనం ఏ లోడ్ వేసుకుపోయినా కొబ్బరికాయ వేసుకుపో, చాప వేసుకుపో, నువ్వు ఏదన్నా వేసుకుపో బళ్ళు ఆపుతూనే ఉంటారు. మరి దేనికోసం ఎందుకోసం అని చెప్పేసి అని చూసుకుంటే ఒకసారి అక్కడైతే కొద్దిగంత వీడియో చూసినా నేను కూడా వీలైనంత బండి ఆపుకున్న కాడ మరి ఎందువల్ల ఏంటి పండుగ ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అని కొంతమందిని అయితే అడిగినా అదైతే మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అది చేస్తా. అక్కడ కొద్దిగా తీసిన వీడియో అయితే చూడండి ఒకసారి. అయితే మన దగ్గర పుష్కరాలు ఎట్లా జరుగుతాయో ఇక్కడ అన్నమాట సంవత్సరానికి ఒకసారి అయితే జరుగుతాయి అన్నట్టు. ఇది పెద్ద నది, గంగా నది. ఇది ఇక్కడ పుణ్యస్నానాలు అయితే చేసి దీని దగ్గర నుంచి ఒక 2 కుండల నిండా నీళ్ళు అయితే తీసుకుపోతారు. అయితే 2 కడవల నిండా నీళ్ళు తీసుకుపోయి ఎక్కడైతే శివలింగం గుడి పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి చూసినావో అక్కడైతే తీసుకెళ్ళి ఆ గంగాజలంతో అభిషేకం చేస్తారు అన్నట్టు. 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ పోతారు గుంపులుగా. మన దగ్గర అయ్యప్ప మాలడు, మళ్ళీ పోతే ఆంజనేయ స్వామి మాలడు, భవానీ దీక్షలు ఎట్లా చేస్తారో ఇక్కడ అట్లా అన్నమాట. అందుకే ఇంతగానో ట్రాఫిక్ రూల్స్. ఈ గంగా నది ఇలాంటి నదులు అయితే యూపీ మొత్తం మీద చాలా ఉంటాయి. ఎక్కడెక్కడ నది అవుతున్నదో అక్కడక్కడ ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి సెపరేట్గా బైపాస్లు కానీ అది కానీ ఇది కానీ ఏది లేదు. అందుకోసం ఇంత జామ్. ఎందుకంటే పెద్ద పెద్ద బళ్ళు ఆపేది వీటి వల్ల, నడుచుకుంటూ పోయేటోళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్ ఇట్లా అవుతాయి అని చెప్పేసి బళ్ళు ఆపేది. కాకపోతే ఇది శ్రావణ మాసం ఉన్నంతసేపు అయితే కొనసాగుతుంది అన్నమాట. శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా జర్నీలు అయితే కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయితే చూసింది కదా, ఆమెనే అట్లా కడవలో ఇట్లా భుజం మీద పెట్టుకొని 2 కుండల నిండా గంగాజలం అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట. దీని గురించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్ వీడియోలో చాలామంది ఈ భక్తి గురించి అయితే మరింత వివరంగా చెప్తూ ఉంటారు. నేను కూడా చాలామందిని అడిగినా వాళ్ళు మాట్లాడే భాష తీరు నాకు కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం అవ్వలేదు. అందుకోసమే ఇక నాకు ఉన్నంత వరకు అయితే వివరించిన. సో ఇదొక బ్రిడ్జి దాటుకున్నామంటే మనకు ట్రాఫిక్ అయితే అయిపోతుంది. పోలీసులు కూడా అంత ఇదిగేం పాటిస్తలేదు. ఎందుకంటే బంద్ అన్నప్పుడు తిరిగి బంద్ అనే ఉండాలి, లేదంటే ఇంకో రూట్ నుంచి అయితే బళ్ళు అయితే పంపిస్తూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను ఈ రూట్లో పండుగ జరుగుతుంది, అసలు నేను ఈ రూట్లో జర్నీ అనేది చేయకూడదు, కానీ జర్నీ చేస్తున్నాను. చూడండి ఎట్లా అంటే అక్కడ డబ్బులు ఇస్తే ఇక ఈ రకంగా జర్నీ చేయొచ్చు అనమాట. మరి ఇంతలా ఉంది. ఏదైనా జర్నీ చేయడం ప్రమాదం. మనమైనా సరే కొద్దిగా జనాలు కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్తున్నా. ఈ ఒక్క బ్రిడ్జి దాటితే ట్రాఫిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ముందు కూడా బళ్ళు ఆపుతారు అని చెప్పి తెలిసే ఆలోచన ఉన్నది, తెలిసింది. మనం చేసేది ఏం లేదు, ఆపిన చోటల్లో ఆపుకుంటూ వెళ్ళాలి. పార్టీకి అయితే ఫోన్ చేసినా మరి ఇట్లా బళ్ళు ఆపుతున్నారు అని చెప్పేసి అంటే ఆపిన చోటల్లో ఆపు, వీలైతే వచ్చే నిదానంగా వచ్చాయని చెప్పేసి అన్నది. ఎందుకంటే సోమవారం రాఖీ పండుగ, మంగళవారం మార్కెట్ అనేది మొత్తం సెలవు. మండి యూపీలో ఉన్న ప్రతి ఒక్క చేపల మార్కెట్ లేదా ఢిల్లీలో ఉన్న చేపల మార్కెట్లు అయినా సరే మంగళవారం పూట అయితే ప్రతి ఒక్క రోజు సెలవు అన్నమాట. మన దగ్గర ఆదివారం అయితే సెలవు, ఈ దగ్గర ఈ చుట్టుపక్కల మంగళవారం అట్లా సెలవు అన్నమాట. సో అందుకే నిదానంగా వెళ్ళిపోతాను. ఇక ఆపిన చోటల్లో ఆపుతా, లేదు ట్రాఫిక్ క్లియర్గా ఉన్నది వదిలిన చోటల్లో అవకాశం ఉంటే బండి వెళ్తూ ఉంటుంది. ఇక సో ఈ యొక్క బ్రిడ్జి దాటితే ట్రాఫిక్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఇది ఇక అక్కడ మనకు ఏది రిలయన్స్ బంకులో ఆగిన తర్వాత వీడియో తీసినా అని చెప్పేసి అనగా ఇది సంఘటన. ఇక ముందు వెళ్తూ ఉంటే మళ్ళీ ఇంత జామ్ అయిపోయింది. ఎక్కడంటే మనకు దగ్గర బరెల్లి బైపాస్ దాకా అయితే క్లియర్గా వెళ్ళిపోయినా, బరెల్లి బైపాస్లో అయితే మళ్ళకు అక్కడ నుంచి మరొక జామ్ తగిలింది మన కోసం అయితే. అది కూడా చూడండి, ముందు కూడా అదొక ఫుల్ జామ్ కూడా తీసినది. సో వీడియో అయితే ఒక లైక్ చేయండి నా సంతోషం కోసం అయితే. ఈ రూట్లో రావడం అయితే ఇది 2వ ట్రిప్. ఎక్స్ప్రెస్ హైవే ఎక్కిన తర్వాత ఈ రూట్లో సాఫీగా సాగిపోద్ది అని చెప్పేసి ఈ రూట్ గుండా వచ్చేసాం. ఈ రూట్ కాకుండా మనకు ఇంకో రూట్ ఉంది, డైరెక్ట్గా కాన్పూర్ వెళ్ళి కాన్పూర్ నుంచి బంగారమౌ నుంచి తిన్నగా బరేలి వెళ్ళే రూట్ ఉంది. అయితే మన సీనియర్ డ్రైవర్ల సజెషన్ ప్రకారం అయితే అటు నుంచి అయితే వెళ్ళకు, ఇటో ఆపుతారో లేదో తెలియదు. ఒకవేళ ఆపినా కూడా అంతో కొంత ఏదో ఒక రకంగా అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకైతే ఇక్కడ ఈ బ్రిడ్జి ఉన్న చోట, ఇప్పుడు మీరు ఇందాక మనం పాస్ అయినాక ఆ బ్రిడ్జి ఉన్న చోటే ఆపుతారు. కానీ కాన్పూర్ నుంచి వెళ్తే మాత్రం దారి తప్పించుకోవడం అయితే చాలా కష్టం. అడుగడుగున ఆపుతూనే ఉంటారని చెప్పేసి అని మన సీనియర్ డ్రైవర్ల సజెషన్ కొరకైతే నేను ఆ రూట్ గుండా వెళ్ళటం మానేసిన. రిలయన్స్ బంక్లోంచి బయలుదేరిన తర్వాత బరెల్లి బైపాస్ దాటి ఒక 30 కిలోమీటర్ల ముందుకు వచ్చిన తర్వాత మన కళ్ళ ముందు కనపడిన పరిస్థితి ఇది. ఒక 3 కిలోమీటర్ల ముందుకి, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వెనక్కి అయితే ఫుల్గా ట్రాఫిక్ ఆగిపోయినది. సేమ్ అదే దాని గురించే అక్కడక్కడ చెప్పాగా ఇందాక స్టోరీ అంతా దాని గురించే బళ్ళు ఆపటం అన్నట్టు. అయితే ఇక్కడ తెలిసింది ఏంటంటే సాయంత్రం 5-6ంటికి వదులుతాం, లేకపోతే లేదు. ట్రాఫిక్ని బట్టి పై ఆఫీసర్ల రూల్స్ని బట్టి వాళ్ళ సజెషన్ బట్టి వదులుతామని చెప్పేసి అయితే పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇక ముందు కూడా ఏమైతుందో తెలియదు. ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి బిల్లు పట్టుకొని అయ్యా మనది ఇది సరుకు అని చెప్పేసి కొద్దిగా రిక్వెస్ట్గా అడుగుదాం అని చెప్పేసి అనుకుంటున్నా. దాని తర్వాత ఏమైతుందో చూడాలి, మరి వదులుతారా లేదా అనేదిగా దేవుడి దయ అదిగా.
సారీ దేవుడు దయాన కదా, దీంట్లో దేవుడు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే దేవుడు వచ్చినా కూడా పక్కన పెట్టుకో బాబు అని చెప్పేసి చెప్తారు ఇక్కడ. అలాంటి రూల్ యూపీలో స్ట్రిక్ట్ రూల్స్. వెళ్ళి పోలీస్ మామూలు అయితే కనుక్కొని మరి ఏంటి సంగతి అని చెప్పేసి అడగాలి. మామూలు ఎక్కడ అనుకోవాలంటే వాళ్ళ దయనే, వాళ్ళ ఎట్లా అంటే అట్లా అన్నట్టు. ఉండాలంటే ఉండాలి, పోవాలంటే పోవాలా, ఎట్లయితే చూద్దాం. లేదు ఎంతో కొంత అమౌంట్ అది ఇది అన్నా కూడా తప్పదు, మనకు అర్జెంట్ కాబట్టి పార్టీ రమ్మంటున్నాడు కాబట్టి తప్పదు. ఇక మేమైతే చూడాలి ముందుకెళ్ళి. చూసారుగా లైన్ ఎంత ఉన్నదా, మొత్తం దగ్గర ముందుకైతే 3 కిలోమీటర్ల మేర ఉన్నది. ఇంకా కూడా చాలా లైన్ అయిపోయింది. అయితే నేను వదులుతున్నారేమో అని చెప్పింది, కొద్దిగా ముందుకు వచ్చా. లేదు అయితే ఏంటంటే పక్కన ఉన్న డ్రైవర్ ఒక ఆయన చెప్పిండు పచ్చరుకు బళ్ళు వదులుతాళ్ళు అని చెప్పేసి అని. ఫ్రీగా అయితే వదలట్లేదు. మనోడిని బిల్లు ఇచ్చి పంపించిన, సార్ ఇట్లా మురాదాబాద్ వెళ్తున్నాం అని చెప్పి పంపిస్తే సింపుల్గా డబ్బులు అడిగిండు. మరి అది ఇది అని ఏం లేదు, ఓపెన్ సెంటర్. అక్కడ సెంటర్లో కూడా కొద్దిగా చాటుకి అది ఇది అని చెప్పి భయం కూడా లేదు, ఓపెన్గా డబ్బులు తీసుకుంటారు మెయిన్గా. అదేంటి సార్ పచ్చరుకు బళ్ళు వదలాలి కదా అది ఇది అంటే, వెళ్ళి బండి తిప్పుకొని ఇట్లా యూటర్న్ తీసుకొని వెనకాల పెట్టుకో అని చెప్పి అంటారు. మళ్ళీ ఏంటంటే అక్కడ డబ్బులు ఇస్తే రైట్ వెళ్ళిపోవచ్చు, నో రూల్స్, నో పండుగ. అటో ఇటో ఇంతకు సెట్ అయింది. ఇంత అక్కడ ఒక ఇంత పోయింది, ఇక్కడ ఒక ఇంత పోయింది, మొత్తం 900. ఆయన చెప్పిండు ముంగట రాంపురం అని ఊరు వచ్చిందంట మనకి, అది ఇంకో 50 కిలోమీటర్లు ఉన్నది. అక్కడ దగ్గర ఒక 700 బళ్ళు ఆగుండేయంట. మీరు వెళ్ళి ఆపని లేదు, అక్కడ కూడా ఆగుతాం అని చెప్పి అన్నాడు. మరి ఏం చేస్తాం, ఆగుతాం అని చెప్పి అక్కడ దాకా వెళ్ళిపోదాం. పార్టీ ఏమో ఫోన్ చేసి రా వచ్చే అని చెప్పేసి అంటాడు. వాళ్ళు ఆపితే నేను మాట్లాడుతా అంటుండు కానీ ఆయన మాట కూడా ఇట్లేదు. నేను ఏది కానీ డబ్బులు ఇస్తే ఎనీ టైం ఓకే, హైవే మొత్తం నీదే ఇక అన్నట్టున్నారు. మరే ఘోరంగా ఉన్నారు యూపీకి అయితే పోలీసులు. అమ్మా ఇవాళ ఏందో కానీ ట్రిప్ మొదలైన కాంచెలు చేతుల నుంచి డబ్బులు ఖర్చు అయితేనే ఉన్నాయి, బీభత్సం ఖర్చు అవుతున్నాయి పోలీసులకి. మరీ ఘోరం అయితే ఘోరం నిజంగా. వీళ్ళ అడిగే అడుగుడుకు రక్తం మరిగిపోతుంది. కానీ ఏం చేయలేము, ఏమన్నా అన్నావా అంటే కథం. అప్పుడు వాళ్ళకు ఉన్న పవర్ యూజ్ చేస్తారు, వాళ్ళ డ్రెస్ కోడ్ వాడుకుంటారు. పోదాం ముంగట ఎక్కడ ఆపుతారంట, అక్కడ కూడా ఇక ఈసారి ఎవరికి డబ్బులు ఇక రూపాయి జేబులో ఉంది, రూపాయి అయిపోయినా. ఏమున్నాయి దీంట్లో పర్సులా ఉన్న కాడికి స్వాహా. ఇగో ఏమున్నాయి, ఒక 400-500 ఉంటాయేమో కథం. ఎంత దారి ఖర్చు 30,000, 15,000 టోల్గేట్లకు వేసినా, 15,000 దారి ఖర్చు పెట్టుకున్నా, మొత్తం మింగిళ్ళు కూర్చున్నారు. టోల్గేట్ వాడు ఇన్ని మింగిండు, వీళ్ళు దారి ఖర్చు ఇన్ని మింగిళ్ళు. నా జేబులు ఏం లేదు, ఇక ఓ తడిగుడ్డు వేసుకోవాలి నెత్తి మీద ఇట్టుగా కథం. లారీ నేను ఒక్కనే కాదు, అందరూ అంతే. ఇలా ప్రతి ఒక్క లారీ డ్రైవర్ కానీ, ఓనర్ కన్ డ్రైవర్ కానీ, లేకపోతే నువ్వు ఓనర్ డ్రైవర్ నుంచి పంపుతావా, మీ డ్రైవర్ల పరిస్థితి కూడా ఇంతే. మరి ఇట్లా అయిపోయింది. బయటికి వెళ్తే ఎవరు దీన్ని మార్చలేరు. అదే దీని గురించి వాడు పట్టించుకోరు కూడా. అక్కడ చూడు ముంగట 700 బళ్ళు ఉన్నాయంట. ఒక ఉదాహరణ, ఆపే ఆఫీసర్లో ఒక 4-5 ఉంటారు. 2 కోట్ల అడ్డం పెట్టేసి కర్రలు పట్టుకొని 4 ఉంటారు. 700 బండ్లు ఆగున్నాయి కానీ ఒక్కరు వెళ్ళి అడిగారు, మరి ఏంటి సార్ ఏంటి పొజిషన్ అది ఇది ఇట్లా వదిలితే ఎట్లా అని చెప్పేసి అని. మీకు మనం అక్కడ రూల్స్ మాట్లాడే అధికారం ఉంటుంది. మీకు ఎవరో ఆపమని చెప్పింది, మేము మాట్లాడదాం, వాళ్ళతోటి రకరకాలుగా మాట్లాడచ్చు. ఎవరం కదలం. బళ్ళు ఆపేసావా, బండ్లో కూర్చున్నావా, ఫోన్ ముందు పెట్టుకున్నావా, అంతే మన పని. ఒకరిని కొట్టాడా 700 మంది పోతారు. ఆ 700 మందిలో ఎవడన్నా ఎక్కువ మాట్లాడాడు అనుకో, ఆ లాఠీతో 4 దెబ్బలు ఎత్తాడు కదా. మిగతా 699 మంది పరారు. ఇక అట్లా ఉంటుంది మన లెక్క. చూద్దాం ముంగట ఎక్కడ ఆపుతారంటే అక్కడ కూడా చూద్దాం. ఆడ ఎంతకు బేరం సెట్ అవుతుందో చూద్దాం. అక్కడ కూడా బేరం అంటే బేరం చూద్దాం, లేకపోతే ఆపేసి కూర్చుందాం. ఆ వల్ల కాదే, డబ్బులు ఇచ్చుకుంటూ తోలుకున్నాడు, వచ్చి దింపుకుంటే ఈయనే దింపుకో, లేకపోతే నువ్వే వచ్చి డబ్బులు ఇచ్చుకొని పాయింట్లోకి తీసుకెళ్ళిపో అని చెప్పి ఏదో ఒకటి చెప్పి కూర్చుంటే. ఇక అమ్మాయి ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటా పోతే ఏంది సంసారం అంతగా. మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇంకొక 10-12 కిలోమీటర్లే ఉంటుంది. ఇది మన లాస్ట్ టోల్ గేట్. ఈ ముంగటదేమో మురాదాబాద్ ఎంట్రన్స్ దాటినామంటే
సరిపోద్ది. కాకపోతే ఫుల్గా ఇక్కడ కొద్దిగా తమాయించుకోవాలిగా. మన ముంగడ కనిపెట్టేది ఉత్తరప్రదేశ్ యొక్క ఆర్టీసీ బస్ అన్నమాట అది. కానీ డ్రైవర్లు అయితే మరీ ఘోరంగా నడుపుతారు. వీళ్ళకంటే మన తెలంగాణ ఆంధ్ర ఆర్టీసీ డ్రైవర్లే బెటరు. ఎన్ని కార్లు ఉన్నాయి చూడు, ఎవడెటు పోతాడో అర్థమవుతలే. ఈ కార్లలో నడిచేది ఘోరంగా ఉన్నది ట్రాఫిక్. రైట్ సైడ్ అన్నపాటి బాగుంది. లోపల క్యాబిన్లా మొత్తం గడ్డేసినట్టే చేసిండు వర్క్ మొత్తం. భలే చేసుకున్నాడు. ఏంటిది ట్యాంకర్ అది. వచ్చేసినాం దగ్గర దాకా. పాయింట్ ఒక అడుగు దూరంలో ఉన్నాం. కాకపోతే కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది పార్టీ లొకేషన్ పెట్టిన పాయింట్. ఆయన చెప్పింది ఏంటంటే మరీ కరెక్ట్గా బండి దూరేంత సందు ఉంటుంది, జాగ్రత్త చూసుకో, అబ్జర్వ్ చేసుకో అన్నాడు. ఇదే అనుకుంటా, రైట్ సైడ్ కనబడుతుంది కరెక్ట్ బండి దూరేంత సందు. ఇదే అనుకుంటా, దాంట్లోకి వెళ్ళాలా. ఎట్లా కోట్ల కింద మీద పడి పాయింట్లోకి అయితే వచ్చేసినాం. అయితే పోలీస్ అని చెప్పిండు ముందు 700 బళ్ళు ఉంటాయని చెప్పేసి అని. ఎక్కడైతే మనకు ఆ 700 బళ్ళు కలవలేదు. సో మన మార్కెట్ వచ్చేసి ఇదే, చిన్నగా బండి పట్టేంత సందు. ఒక బండి ముందెళ్తే ఒక బండి వెనకాల రావాల్సిందే. ఆల్రెడీ పాయింట్లో ఒక బండి ఉంది. మనం తీసుకెళ్ళి తిన్నగా పాయింట్లో పెట్టుకోవాలి. మన పనులు మనం చూసుకోవాలి. ఎప్పటికి అన్లోడ్ అయిద్దో ఏంటో దేవుడికి ఎరకగా చూడాలి మరిగా. అలాగే ఉంచానా రాని 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 లేదు రైట్ కూడా పెట్టుకున్నారు బట్టి రాని రైట్ కూడా రాని రైట్ కూడా రాని రాని పెట్టుకోవద్దు సరే సో మొత్తానికి అయితే పాయింట్లోకి వచ్చినాం. పాయింట్ అయితే చూసారు కదా మొత్తం ఎట్లున్నదో, రచ్చ రచ్చ బురద. రేపు పొద్దున మనకు అన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది. తాడు పొదియాలంటే మా కష్టం, రొచ్చు అయిపోయింది మొత్తం. ఎందుకంటే ఇదే పాయింట్ రెగ్యులర్గా ఇక్కడే పెట్టాలి. అటువైపు చూసుకుంటే ఇంకో బండి ఉంది మనకంటే ముందు. అన్న కూడా ఇవ్వాలే వచ్చిందంట. ఇక అన్న వాళ్ళు అయితే ఇక్కడ నిల్చున్నారు. జస్ట్ మనకంటే ఒక అరగంట ముందు అంతే. మన వాళ్ళు కూడా చెప్తున్నారు బాగానే చదివించుకుంటూ వచ్చారంట దారిలో. నేను కూడా బాగానే చదువుకుంటూ వచ్చిన. ఇక కొంచెంసేపు మాట్లాడాలి. అన్న అయితే ఇట్లా ఆగ్రహించాలి, ఇట్లా ఆలిగర్మించాలి అయితే వచ్చిందంట. మనవాడు ఎంత చదివించిండు, నేను ఎంత చదివించినా అని చెప్పి ఇక మేము ఇద్దరం కొంచెంసేపు ఒకరికొకరు కొలుసుకుంటాం అన్నమాట. సో మొత్తానికైతే ఈ ట్రిప్ అయితే లాసు. జేబులోంచి అయితే డబ్బులు చాలా ఖర్చు అయిపోయినాయి. డబ్బులు కూడా ఏం మిగలలే ఇక. సో ఇక అన్లోడింగ్ 2 రోజులు పడుతుందో 3 రోజులు పడుతుందో. మొత్తానికైతే నేను 4 రోజులు ఎస్టిమేషన్ వేసుకున్నా. సో ఇక్కడ నుంచి అయితే మంచి పాయింటే, పర్వాలేదు. దగ్గర ఉన్న అన్లోడ్ చేసుకోవచ్చు. పార్టీ కూడా మంచి పార్టీయే. కాకపోతే ఇక్కడ నుంచి బంగాళదుంపకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మన కిచ్చా అయితేనేమో అక్కడే లోడ్ ఎత్తుకునే అవకాశం ఉంటుంది. సో మనకు ఆగ్రా వచ్చేసి 100-150 అంతేనా, 100-150 ఉంటుందా, 200. ఆగ్రా వచ్చేసి 200 కిలోమీటర్లే ఉంటుంది. ఆగ్రా వెళ్ళిపోయి బంగాళదుంప లోడ్ ఎత్తుకొని మళ్ళీ చెలో విజయవాడ. సరే రేపటి నుంచి అయితే రెగ్యులర్గా 1 by 1 అన్లోడింగ్ వీడియోలు అయితే చూపిస్తూ ఉంటా.